డైట్లో మోషన్ ఫ్రీగా అవ్వలేదని కొంతమంది కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. నిజమే. కొంతమందిలో ఉండే ప్రాబ్లం ఏంటంటే మన డైట్ నాన్ వెజిటేరియన్స్ కొంచెం పండగ చేసుకున్నట్టు చేస్తారు. ఎందుకంటే ఇదివరకు వారానికి ఒకసారి తినేవాళ్ళు ఇప్పుడు నేను 7 రోజులు తినచ్చు అనేటప్పటికీ తక్కువ క్వాంటిటీ అయినప్పటికీ నాన్ వెజ్ తినేసి సరిపెట్టేసేవాళ్ళు ఉంటారు. ఒక చిన్న ఇబ్బంది ఉంది. నాన్ వెజ్ ఏంటంటే గ్లూకోజ్ 0 దాంట్లో. అందుకని మన డైట్కి నాన్ వెజిటేరియన్ చేసే వాళ్ళకి ఇది అద్భుతంగా నాన్ వెజిటేరియన్ కానీ ఎగ్స్ కానీ ఉపయోగపడతాయి. కానీ ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే నాన్ వెజిటేరియన్ కానీ ఎగ్స్లో కానీ దాంట్లో ఫైబర్ గుండుసున్నా ఫైబర్ 0 అవటం చేత మోషన్కి వెళ్ళడానికి ప్రాబ్లం అవుతుంది. మామూలుగా అసలు మోషన్ ఎందుకునే రోజు పొద్దున్నే లేవగానే అవుతుందంటే మన రోజువారీ తినే అన్నం కానీ చపాతీ కానీ వాటితో పాటు తినే ఇతర అన్నింటిలో కొంచెం వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. ప్రాసెస్ చేయగా వచ్చిన వేస్టేజ్. దాంతో మన మోషన్ సంచి ఫుల్గా నిండగానే ఆల్మోస్ట్ 24 గంటల్లోనే మోషన్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఆల్మోస్ట్ అది నిండటానికి దశకు వచ్చినప్పుడు బ్రెయిన్ సిగ్నల్ వెళ్తుంది. దాని ఉండే వాతావరణం చూసుకుని అంటే మన మోషన్కి వెళ్ళడానికి అనుకూలంగా ఉండే వాతావరణం ఉన్నప్పుడు అది బ్రెయిన్ ఆదేశాలతో రిలీజ్ చేస్తుంది. నార్మల్గా అందుకే పొద్దున్నే మనం అలవాటు పడిన బాత్రూంలో వెంటనే ఫ్రీగా వెళ్తాం. అదే మీరు ఎంత అర్జెంట్ అయినా కొత్త బాత్రూమ్కి వెళ్తే మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు, తొందరగా మన బాడీ మనం తీసుకోదు. శరీరం గమనించండి మీరు, అది మోషన్ అంటే అట్లా అవ్వదు. సో నిజానికి మోషన్ అనేది మీరు ఒకరోజు అవ్వకపోతే కొంప మునిగే విషయం ఏం కాదు. అది ఒక 3 days అవ్వకపోయినా ఏం కాదు, రోజులో 2-3 సార్లు అయినప్పుడు కూడా ఏమీ కాదు, సైన్స్ పరంగా ఏం కాదు. మరీ 4-5 రోజులు ఉండి అది గట్టిపడే పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు ఇబ్బంది అవుతుంది తప్ప మామూలుగా ప్రాబ్లం లేదు. మన డైట్లో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తారు ఇంకోటి మీరు, అవి మోషన్ అయ్యే ఐటమ్స్ పెద్ద ఏముంటాయి, ఎక్కువ ఉండవు కదా, అని తక్కువ ఉంటాయి. అసలు ఉండవని కాదు, చాలా తక్కువ ఉంటాయి. సో అది పెద్ద మోషన్ అవ్వదు కాబట్టి 24 గంటల్లోనే అవ్వాలని లేదు. అంటే అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు, అవరాలు కూడా వరి అవ్వాల్సింది లేదు. కంటిన్యూస్గా లిక్విడ్ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఒక 5-6 రోజుల పాటు అవ్వకపోయినా ఏం కాదు. అన్లెస్ మీరు ఏదైనా కడుపులో నొప్పనో అక్కడ గట్టిగా ఉందనో కడుపు నొక్కితే గట్టిగా ఉందనో ఇలాంటి ఫీలింగ్ ఉంటే తప్ప అప్పుడు ఏం చేస్తారంటే మీరు త్రిఫలా చూర్ణం కానీ ఇలాంటి న్యాచురల్ పద్ధతులు ఏదైనా త్రిఫలా చూర్ణం తీసుకోవచ్చు. రాత్రికి కనుక మీరు ఒక మోత తీసుకుంటే పొద్దున్నే కల్లా చాలా ఫ్రీ మోషన్ అవుతుంది. లేదా పొద్దున్నే కొంచెం ఎక్కువ నీళ్లు తీసుకుని గోరువెచ్చని నీళ్లు దాంట్లో కనుక కోకోనట్ ఆయిల్ కలిపి తీసుకుంటే అసలు పొద్దున్నే ఎంతలా మోషన్ కూడా చాలా ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది. లేదా దాంతోపాటు ముందు రోజు రాత్రి త్రిఫలా చూర్ణం లాంటివి తీసుకోండి. మోషన్ అవ్వనందుకు కూడా పెద్ద వర్రీ అవ్వద్దు. అట్లనే ఇంకోటి ఏంటంటే మన డైట్లో తమాషా మామూలుగా మోషన్ ఎల్లో కలర్లో అవుతుంది అందరికీ. మన డైట్లో మోషన్ అవటం గ్రీనిష్ బ్లాక్ కలిపినట్టుగా అవుతుంది. మీరు గమనించవచ్చు, మన పిల్లలు పుట్టినప్పుడు తల్లిపాలు తాగేవాళ్ళు చూడండి, మోషన్ ఆ కలర్లో ఉంటుంది. ఇంచుమించు అలాంటి కలరే మన డైట్ కూడా వస్తుంది. ఇది చైనాలో మన డైట్ మీద చాంగ్చుంగ్ యూనివర్సిటీలో డైట్ చేసిన వాళ్ళ మీద స్టూల్ టెస్ట్ పరీక్ష చేసినప్పుడు పిల్లల దాంట్లో ఏ విధమైన ప్రాపర్టీస్గా ఎటువంటి జర్మ్స్ లేకుండా ఎంత ప్యూర్గా ఉందో మన డైట్ కూడా 2 నెలలు 3 నెలలు చేసిన వాళ్ళలో మోషన్ని అంత ప్యూర్గా ఉండటం వాళ్ళు సైంటిఫిక్గా వాళ్ళు ఒక పేపర్ కూడా చేశారు, నాకు రిపోర్ట్స్ కూడా చూపించారు. సో అంటే అంత అద్భుతం జరుగుతుంది. ఫ్యాట్ మెటబాలిజంలో ఫ్యాట్ అంత అద్భుతం చేస్తుంది. సో మీకు 2-3 రోజులు అవ్వలేదని మోషన్ వరి అవ్వద్దు. మరీ ఎక్కువ అనుకుంటే మామూలుగా మీరు త్రిఫలా లాంటివి వాడుకోండి. లేదంటే మీరు అలోపతిలో కూడా చాలా మెడిసిన్స్ ఉన్నాయి, అది వాడుకున్నా మీకు మోషన్ అవుతుంది. సో ఇదేమి డే టు డే వ్యవహారం ఏం కాదు మన డైట్లో ఉండగా, కాబట్టి వరి అవ్వదు. కానీ కొంతమంది ఉంటారు నాన్ వెజ్ మీరు పూర్తిగా అదే తీసుకుని వెజ్ తీసుకునే వాళ్ళు కూడా చాలా ఫ్రీగా మోషన్ అయ్యేవాళ్ళు. ఇదంతా ఒంటి తత్వంలో కూడా ఉంటుంది, బట్ ఇది అందరికీ సాధ్యపడదు. అందుకనే నేను ఏం చెప్తానంటే నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు 1/4 కిలో నాన్ వెజ్ తీసుకుంటే విధిగా ఒక 1/2 కిలో వెజ్ దాని కాంబినేషన్లో తీసుకోండి చెప్తాను. అందులో కూడా ఫైబర్ బాగా ఉన్నాయి, బెండకాయలు లాంటివి కానీ తోటకూర కాడలు లేదా ఆకుకూరలు ఇలాంటివి కనుక తీసుకుంటే ములగా కాడలు ఇలాంటివన్నీ ఫైబర్ రిచ్ వెజిటేరియన్స్ ఆల్మోస్ట్ వెజిటేబుల్లో చాలా ఉంటాయి ఫైబర్ రిచ్ అన్నీ తీసుకుంటే మీరు ఈవెన్ మన డైట్లో అలౌడ్ డైటే కాబట్టి అలాంటి మీకు చక్కటి ఫైబర్ని ఇస్తాయి, మోషన్ చక్కగా ఫ్రీగా అవుతుంది.